ఇప్పుడు మనం 4వ పద్ధతి ఉజ్జయి ప్రాణాయామం గురించి మనం చెప్పుకుందాం. మీరు ధ్యానం చేసేందుకు వీలైన ఏ ఆసనంలోనైనా సరే కూర్చోండి. వీలైనంతగా మీ గొంతు కండరాలను బిగించండి. అప్పుడు 2 నాసికా రంధ్రాల గుండా శ్వాసను పీల్చండి. అలా పీల్చేటప్పుడు వచ్చే గాలి మీరు బిగించి పట్టిన ముక్కు రంధ్రాలను కాకుండా గొంతు కండరాలను తాకేటట్లుగా చూడండి. గాలి అలా బిగించిన గొంతు ద్వారా వెళ్ళేటప్పుడు జుంకారనాదం రావడం కూడా గమనించండి. ప్రారంభంలో పీల్చిన శ్వాసను నిలిపి ఉంచకండి. కొంత సాధన తర్వాత 2 అంచెలలోనూ కుంభకాన్ని చేయండి. అంటే అంతర్కుంభకం, బాహ్య కుంభకం 2 చేయాలి. మీకు వీలున్నంతసేపు చేయండి, కానీ ప్రతిసారి కాలపరిమితి ఒకేలా ఉండేటట్లు చూడండి. పూరకానికి, రేచకానికి తీసుకున్న సమయానికి 2 ఉండాలి. సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. 2 సార్లు కుంభకం చేసి 10 సెకండ్లు నిలిపినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జలంధర మూలాధార బంధాలను సాధన చేయాలి. మీరు వీలైనన్ని సార్లు ఈ సాధన పునరావృతం చేయండి, మళ్ళీ చేయండి. దీని ప్రయోజనాలు ఏమిటంటే, ఈ ప్రాణాయామం వల్ల సంవత్సరం అంతా జలుబు, దగ్గు, పడిసంతో బాధపడే వారికి మేలు కలుగుతుంది. థైరాయిడ్, గురక, నిద్రలేమి, హృదయ రోగాలు, ఆస్తమా, ఊపిరితిత్తుల సంబంధం వ్యాధులు, టాన్సిల్స్, థైరాయిడ్ గందులు వంటి గొంతు సంబంధిత వ్యాధులు మరియు మానసిక ఒత్తిడి, రక్తపోటు, అజీర్ణం, కీళ్ళ వ్యాధులు, జలోదరం, క్షయ, జ్వరం, ప్లేహ సంబంధ వ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. క్రమబద్ధంగా ఆచరించడం వల్ల గొంతు అనారోగ్యం పోతుంది. గొంతు ఆరోగ్యంగా, శ్రావ్యంగా ఉండగలదు. కుండలిని జాగరణ అంటే జాగృతం చేయడం మాట. అజప, జప, ధ్యానంలో మొదలైనటువంటి వాటికి ఇది ఉత్తమమైన ప్రాణాయామం. దీనివల్ల పిల్లల్లో నత్తిగా మాట్లాడడం కూడా తగ్గుతూ ఉంటుంది. స్వస్తి.